అందరూ అందరూ బాగున్నారండి. ఈరోజు నేను అరిసెలు చేయబోతున్నాను. నైట్ ఒక 2 గ్లాసెస్ రైస్ ఇట్లా వాటర్లో నానబెట్టేసుకొని నీళ్ళన్నీ వంచుకోవాలి. వంచుకొని దీన్ని మిక్సీకి వేసుకొని పిండి పట్టాలండి. ఇలా పిండిని జల్లెడ పట్టుకోవాలండి. ఇలా జల్లెడ పట్టుకున్న దాన్ని గిన్నెలో పోసుకుంటా ఉన్నాము. మా అమ్మగారు జల్లెడ పెడతా ఉంది. పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పిండి ఆరిపోకుండా బాగా ఇది మూత పెట్టుకోవాలి. దీని మీద బెల్లం నలగొట్టుకొని ఇలా పాకానికి ఇలా రెడీ చేసుకోవాలండి. గడ్డలు ఉంటాయి కదా, బాగా నలగొట్టుకొని ఇలా పాకానికి ఇలా వేసుకొని రెడీ చేసుకోవాలి. పాకం ఇలా ఉడుకుతూ ఉందండి. మనం పాకము కొంచెం గట్టి పాకం రావాలి. అలా మనం టెస్ట్ చేసుకోవడానికి ఇలా గిన్నె తీసుకొని ఇలా బౌల్లో ఇలా వేసుకొని ఇలా దగ్గరకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా రాలేదు, ఇంకొంచెం ఉడకాలి. పాకం ఉడికేటప్పుడు ఇట్లా ఒక 10 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 10 స్పూన్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా వేసుకోండి. ఇలా పాకంలో పిండి వేసుకొని తిప్పుతూనే ఉండాలండి. పిండి ఆల్మోస్ట్ రెడీ అయిందండి. నెక్స్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పిండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో అని ఇట్లా ఒక చిన్న పీస్ వేసుకొని చూసుకోవాలండి. ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టే. కొంచెం పిండి తీసుకొని ఇలా కొంచెం నువ్వులు అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా 2 గంటలు వేసి అరసని గట్టిగా ఒత్తుకోవాలండి. ప్రెస్ చేసుకొని ఆయిల్ పోయేంత వరకు ప్రెస్ చేసుకోవాలండి. వేడి అరిసెలు రెడీ అండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా నువ్వులు అరిసెలు మీరు ట్రై చేస్తారు కదా ఇంట్లో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.